వైఎస్ జగన్ పర్యటనలపై కుట్రలకు పాల్పడుతోంది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలోకి వెళ్లనివ్వకుండా ఆటంకాలు సృష్టిస్తోంది. జగన్ పర్యటనకు వచ్చే హెలికాప్టర్ సంస్థలను బెదిరిస్తోంది. ఇటీవల జగన్ రాప్తాడ్ నియోజకవర్గ పర్యటనలో ప్రభుత్వం వైఫల్యం బయటపడింది. జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ను ప్రజలు చుట్టుముట్టారు. ప్రజలు పోటెత్తడంతో హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినింది. దీంతో జగన్ అక్కడే వదిలేసి హెలికాప్టర్ వెళ్లిపోయింది. ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకసారి మా కరెస్పాండెంట్ రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అక్కడ గుంటూరు మిర్చి యార్డు, అంతకు ముందు విజయవాడ జైలుకు వచ్చిన వైఎస్ జగన్కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అవ్వచ్చు, లేదంటే మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీని తగ్గించి నిజంగా భద్రతను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యం. ప్రస్తుతం పైలట్కి కో పైలట్ కూడా నోటీసులు అందజేస్తూ ఉన్నారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించకుండా అడ్డంకులు సృష్టిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడం కూడా మనం ఇదివరకు చూసాం. పాత వాహనంలో ఆయన పంపించే ప్రయత్నాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది టోటల్గా? ఏంటి దీని వెనుకున్న మర్మం? ఖచ్చితంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లనీయకుండా చేసేందుకే ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా కుట్రలు పన్నుతోంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, వరుస వెంబడి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా దీని వెనక భారీ కుట్ర ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు గతంలో వినకొండ పర్యటనకి వెళ్లే సమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వకుండా అది కూడా పూర్తిగా పాడైపోయినటువంటి వాహనాన్ని అందించినటువంటి పరిస్థితి నుంచి నిన్నగాక మొన్న రాప్తాడ్ నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్ వెళ్లినప్పుడు హెలికాప్టర్ జరిగినటువంటి విండ్షీల్డ్ దెబ్బతినేటువంటి ఘటన వరకు కూడా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటిని చూస్తుంటే జగన్ సెక్యూరిటీతో పాటు ఆయన ప్రాణానికి సంబంధించినటువంటి దాని మీద చాలా పెద్ద స్థాయిలోనే కుట్రలు పడుతున్నట్టు అర్థమవుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈయన ఏదైతే పర్యటనలు చేస్తున్నారో ఆ పర్యటనకు ఇస్తున్నటువంటి విమానాలు కానీ హెలికాప్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని అద్దెకి ఇవ్వనీయకుండా చేసేందుకు ఈ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనేది మరో విషయంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాప్తాడ్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన ఏదైతే విండ్షీల్డ్ దెబ్బతిందో ఆ ఘటనకు సంబంధించి వాస్తవంగా ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఆ రోజు హెలికాప్టర్కి ఇవ్వాల్సినటువంటి బందోబస్తును పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి అనంతపురం జిల్లా పోలీసులు చేశారు. సో ఆ సమయంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇతరులు పెద్ద సంఖ్యలో హెలికాప్టర్ దాకా వెళ్లిన నేపథ్యంలో అక్కడ విండ్షీల్డ్ దెబ్బతింది. ఆ సమయంలోనే పైలట్ కో పైలట్ చాలా స్పష్టంగా వీడియోలు కూడా తీశారు. దాన్ని అన్నింటిని కూడా డీజీసీఏ కూడా సమర్పించారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల వైఫల్యాన్ని కో పైలట్లు పూర్తి స్థాయిలో వీడియో తీసి మరీ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం చెప్పుకోలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి చిప్పర్ ఏవియేషన్ సంస్థ ఉందో బెంగళూరు సంబంధించి ఆ సంస్థకు ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి కూడా, మీరు ఏదైనా కావాలంటే రిటర్న్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ పైలట్ ని కో పైలట్ ని మీరు విచారణకు రావాల్సిందే అని చెప్పడం అంటే ఖచ్చితంగా ఏవియేషన్ సంస్థలను బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్ కు ఈ విధంగా హెలికాప్టర్లు గానీ విమానాలు గానీ సప్లై చేసినటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటన్నింటిని కూడా బెదిరింపుల ద్వారా ఖచ్చితంగా జగన్ కు వీటిని అందించకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే క్షేత్రస్థాయికి జగన్ ను వెళ్లనీయకుండా చేయడంలో భాగంగానే ఈ విధంగా జరుగుతుంది అనేది మిగతా ఏవియేషన్ సంస్థలన్నీ కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వాస్తవానికి డీజీసీఏ మాత్రమే విచారణ చేయాల్సి ఉంది. కానీ డీజీసీఏ ఏదైతే కేంద్ర విమానయాన సంస్థకు సంబంధించి మంత్రిగా సహాయ మంత్రిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేత రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ మొత్తం బెదిరింపులు జరుగుతున్నాయి అనేది కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే ఈ జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాలు చూస్తుంటే ఒక రాజకీయ క్రీడ మొదలైంది. హెలికాప్టర్లు గానీ విమానాలు గానీ జగన్ కి ఇవ్వలేకుండా ఆయన పర్యటనను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది అనేది స్పష్టమవుతుంది. హరి రైట్ రవీందర్.